చలానా కట్టనంత మాత్రాన నా భర్త దోషి కాదత్తయ్య. దాని గురించి మీరేం పట్టించుకోకండి. ఏమండి, తల్లి ప్రేమ గొప్పతనం అదేనండి. ఏ బంధం లేకపోయినా మీరు అమ్మ అని పిలిచినందుకే పోలీసుల వల్ల కొడుక్కి ఏమైపోతుందోనని అత్తయ్య ఎంత కంగారు పడిపోతున్నారో చూడండి. అవును మీనాక్షి, పాపం పెద్దావిడికి గుండె నొప్పి రాగానే మీనాక్షమ్మ గారు చాలా కంగారు పడ్డారు. సార్, ఒకసారి ఫోన్ చేసి ఎలా ఉందో తెలుసుకోలేకపోయారు సార్. మీనాక్షి కంటే కార్తిక్ ఎక్కువ టెన్షన్ పడ్డాం నేను గమనించాను వీరబాబు. కావాలని కలుపుకున్న బంధాలకి అంత కంగారు ఉంటుందంటావా? లేదు, ఎక్కడో ఏదో తేడా ఉంది. అతనేమో నేను అనాథ అని అంటాడు, డాక్టర్ ఏమో కన్న తల్లి అని అంటాడు, మీనాక్షి ఏమో గుళ్ళో పరిచయమైంది అని అంటుంది. ఏది నిజమో తేలాలంటే మనం వెంటనే కాకినాడ వెళ్ళి కార్తిక్ చెప్పిన అనాథాశ్రమానికి వెళ్ళి ఎంక్వైరీ చేయాలి. ఎస్, వెళ్దాం పదా. బిస్కెట్లు 15. వీడేంటి ఇక్కడే కూర్చున్నాడు? ఇప్పుడు ఈ బుర్కా కవర్ చూస్తే ప్రశ్నలు అడిగి చంపుతాడు. కనిపించకుండా వెళ్ళాలి. ఎక్కడికి వస్తున్నారు రోషిని? బోర్ కొడుతుంటేను అలా బయటికి వెళ్ళొచ్చానండి. అమ్మయ్యా, ప్రస్తుతానికి ఆ శంకర్కి ఏ సాక్ష్యము దొరకకుండా చేశాను. కొంచెం టెన్షన్ తగ్గింది. గుడికెళ్ళి చేయాలేసేపు ఎందుక ఎంత అలెస్తమైందమ్మా? గుడి నుంచి తిరిగొస్తుంటే దారిలో పోలీసులు పట్టుకున్నారన్నయ్య. పోలీసులు పట్టుకోవడం ఏంటి మీనాక్షి? ఈయన కార్ స్పీడ్గా పోనిచ్చారని చలానా వేశారంట. అది కట్టలేదని ఆపారు. ఈలోగా అత్తయ్య గారికి గుండె నొప్పిగా ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్లొచ్చేసరికి ఆలస్యమైపోయింది. మరి చలానా కట్టారా? లేదదినా, సమయానికి శంకరన్నయ్య వచ్చి మమ్మల్ని పంపించేశాడు. శంకరన్నయ్య అంటే గుర్తొచ్చింది. సీసీ కెమెరాల వీడియోలు చూశాడో లేదో, ఎవరైనా దొరికారో లేదో అడగడమే మర్చిపోయాను. ఏవండి, ఒకసారి శంకరన్నయ్యకి ఫోన్ చేసి ఇవ్వండి. హలో, నేను మీనాక్షి అన్నయ్య. షాప్కి వెళ్ళి సీసీ కెమెరాల వీడియోలు చూసావా? ఎవరైనా దొరికారా? లేదమ్మా, అక్కడేదో ప్రాబ్లం వచ్చింది. షాప్ అతను సాయంత్రం వీడియోలు పంపిస్తా అన్నాడు. సాక్ష్యం దొరుకుతుందనుకున్నప్పుడల్లా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఎన్ని సమస్యలు వచ్చినా కేసు సాల్వ్ చేసి తీరుతాను. నువ్వేం టెన్షన్ పడకు, హంతకుల్ని పట్టుకుంటాను. సరే అన్నయ్య, ఉంటాను. అలాగే.
రోషిని ఒకసారి వెళ్ళారా? ఏంటి? కన్నె పొలంలో కడతానుగా, కాస్త సాయం పడచ్చుగా. నాకు ఇలాంటి పనులంటే చిరాకండి. అయితే నాకు తోడుకి ఇక్కడ ఉండొచ్చుగా. అబ్బా, నాకు అసలే చిరాగ్గా ఉంది. నన్ను వదిలేసేయండి. ఇదిగో రోషిని, అన్నయ్య విషయంలో పెద్దదిన ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? కావాలనే దూరం పెడుతున్నట్టు అనిపిస్తుంది. నీ భార్య పుట్టినరోజుకి ఆనందంగా ఏర్పాట్లు చేస్తున్నట్టున్నావు. నాకు ప్రాణంతో సమానమైన నా భార్య పుట్టినరోజంటే నాకు సంతోషమేగా మరి. సరే గాని చలానా కట్టలేదని వెహికల్ ని పోలీసులు పట్టుకున్నారంట కదా? ఆ వెహికల్ ఒక లేడీ పేరు మీద ఉందని కూడా కన్ఫర్మ్ చేశారు. నా పేరు మీనాక్షికి తెలిసిపోయిందా? నీ పేరు మీనాక్షికి తెలుసు కానీ ఆ పేరు నీ పేరని తెలీదు. నా భార్య సంతోషంగా ఉన్న సమయంలో బాధ పెట్టడం ఎందుకని నేనే కవర్ చేశాను. నాకెందుకు ఈ టెన్షన్? వెంటనే చలానా కట్టేస్తాను. నువ్వు ఇంకో పని కూడా చేస్తే మంచిది. ఏంటో అది? ఈసారి బ్రేక్ వైర్ కట్ చేయాలనుకుంటే నన్ను అడుగు, నేను కరెక్ట్గా చూపిస్తాను. అప్పుడు నువ్వు మిస్ కాకుండా పర్ఫెక్ట్గా కట్ చేయొచ్చు. బ్రేక్ వైర్ ఏంటి? మిస్ అవడం ఏంటి? నటించింది చాలు. బ్రేక్ వైర్ కట్ చేసి మమ్మల్ని చంపడానికి ప్లాన్ చేసావని నాకు బాగా తెలుసు. ఇంకొకసారి ఇలా వదినా, పెద్దదినా, ఏంటి మీనాక్షి? అన్నయ్య పిలుస్తున్నా వినిపించుకోకుండా వచ్చి ఇక్కడేం చేస్తున్నావు? అంటే కార్తీక్ అన్ని చిక్కులు వేశాడు. ముళ్ళు విప్పుదామని ట్రై చేస్తున్నాను. అదేదో నేను చేస్తాను కానీ నువ్వు అన్నయ్య దగ్గరికి వెళ్ళు. అన్నయ్య బాధపడతాడు. వెళ్ళండి వెళ్ళండి, వెయిట్ చేస్తున్నాడు. ఏవండి, పెద్దొద్దున ఎందుకో అన్నయ్యతో దూరంగా ఉండాలని చూస్తున్నట్టు అనిపిస్తోంది. వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకొని మనం దగ్గర చేయాలి. మీనాక్షి, పుట్టినరోజు నాడు సంతోషంగా ఉండాలి. ఇలాంటి ఆలోచనలకి రేపు అనేది ఒకటి ఉంటుంది. ఈరోజు సంతోషంగా ఉండు. నన్ను ఆశీర్వదించండి నాన్న. నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం దగ్గర నుంచి ఇప్పటిదాకా ఈయన చేసే హడావిడి చూస్తూ ఉంటే ప్రతి క్షణం నువ్వే గుర్తొస్తున్నావు. తినడానికి తిండి లేదు కానీ మీసాలకి సంపెంగ నూనె కావాలన్నాడంట ఎవడో. ఓవర్ యాక్షన్ కాకపోతే అప్పు చేసి మరి ఇంత ఆర్భాటం చేయడం అవసరమా? ఈ గణేష్ గాడికి గొడవ చేయమని కీ ఇస్తే వాడు కూడా పట్టించుకోవడం లేదు. అన్నయ్య, శంకరన్నయ్య వచ్చాడా? ఇంకా రాలేదమ్మా. అడుగో మాటల్లోనే వస్తున్నాడు. మీనాక్షి, హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్స్ అన్నయ్య.
నీకోసమే ఎదురు చూస్తున్నా. చెల్లి పుట్టినరోజు కూడా పోలీస్ డ్యూటీలో వచ్చినట్టు వచ్చావేంటి శంకర్? బట్టలు మార్చుకొని ఇంటి మనిషిలా రావచ్చుగా. ప్రాణాలు కాపాడడానికి డాక్టర్, సమాజాన్ని కాపాడడానికి పోలీసు 24 గంటలు ఆన్ డ్యూటీలోనే ఉండాలి. అంటే ఇప్పుడు కూడా డ్యూటీ మీదే వచ్చావన్నమాట. మళ్ళీ ఏం ఆధారం దొరికింది? ఈ ఇంట్లో ఎవరి మీద అనుమానం వచ్చింది? నీ భర్త కార్తిక్ మీద. ఏంటన్నయ్యా ఇది? నా భర్త నాకు జీవితాన్ని ఇచ్చిన దేవుడని నీకెన్నిసార్లు చెప్పాలి? ఒక మంచి మనిషిని ప్రతిసారి ఎందుకు అనుమానిస్తున్నావు? ఆయన మనసుని బాధ పెట్టి అందరి ముందు ఎందుకు అవమానిస్తున్నావు? పోలీస్ ట్రైనింగ్లో మాకు మొదట నేర్పే పాఠమే అనుమానించడం. ఆ విషయంలో తమా పరా భేదం ఉండకూడదన్నది స్ట్రిక్ట్ కండిషన్. నేను కార్తిక్ మీద అనుమానంతో వచ్చాను అన్నదానికన్నా క్లారిటీ తీసుకోవడానికి వచ్చాను అన్నదే నిజం. ఆయన విషయంలో క్లారిటీ తీసుకోవడం అంటే కొబ్బరి నీళ్లలో స్వచ్ఛత కోసం వెతికినట్టే. కార్తిక్ని అనుమానించాలని నేను మాట అనట్లేదు, కానీ ఒక్కొక్కసారి కొబ్బరి నీళ్లు కూడా కుళ్ళిపోయే అవకాశం ఉంది. మీనాక్షి, శంకర్ సందేహపడడంలో తప్పులేదు. ఆయనకు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. వీడసలే నిజం చెప్పేయాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయి ఉన్నాడు. మీనాక్షి పుట్టినరోజు నా చావుకొచ్చేలా ఉంది. మీరు అడగండి. మూర్తి గారు, కార్తిక్, ఈయనెవరో గుర్తుపట్టగలవా? లేదు. పోనీ మీరైనా అతన్ని గుర్తుపట్టారండి? ఇందాక మీరు కార్తీక్ అని పేరు చెప్పారు. ఆ పేరు విన్నట్టు గాని ఈ రూపాన్ని చూసినట్టు గాని నాకు గుర్తుకు రావడం లేదు. శంకరన్నయ్య, నేను పుట్టినరోజు జరుపుకుంటున్నాను, ఇక చాలు. నీ పోలీస్ డ్యూటీని ఇక్కడితో ఆపే. నాకు అన్నయ్యలా ఉంటే ఉండు, పోలీసులా ఉంటానంటే వెంటనే వెళ్ళిపో. మీనాక్షి, ఆవేశపడకు. వచ్చిన సందేహం తీరకపోతే వెంటపడి వేధిస్తూ ఉంటుంది. అది మనసులో పెట్టుకుని ప్రశాంతంగా ఉండలేం. మీనాక్షి, దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు. అంకుల్ నీకు జన్మనిస్తే నాకు జీవితాన్నిచ్చి పునర్జన్మనిచ్చారు. ఈ పోలీస్ యూనిఫామ్ వేసుకున్నందుకు ఆయన రుణం తీర్చుకోవాలంటే నేను కఠినంగా ఉండక తప్పదమ్మా. ఇప్పుడు చెప్పు కార్తిక్, నువ్వు అనాథ శరణాలయంలో పెరిగానని చెప్పావు కదా? అవును. మరి నువ్వు పెరిగిన కాకినాడ కస్తూరిబాయ్ అనాథ శరణాలయంలో పిల్లల సంరక్షణ మొదటి నుంచి చూసుకునే ఈ వ్యక్తిని తీసుకుని వస్తే
ఒకరికొకరు గుర్తుపట్టకపోవడం ఆశ్చర్యంగా ఉంది. మీరు చెప్తుంటే ఇప్పుడు గుర్తొస్తుంది శంకర్ గారు. బాబాయ్, నేను కార్తీక్ని. మీ అనాథాశ్రమంలోనే పెరిగాను కదా, గుర్తుపట్టారా? శరణాలయం పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కార్తీక్ అనే పేరు గల పిల్లలెవరూ లేరే. కార్తీక్ అనే పేరు చెప్తే మీకు గుర్తుకు రాకపోవచ్చు. ఒక మాట చెప్పండి, చిన్నప్పుడు ఒక అబ్బాయి మీ అనాథాశ్రమం నుంచి పారిపోయాడు, అది గుర్తుందా? ఆ పేరు కిట్టు. కిట్టు వాడా గుర్తున్నాడు. ఆ కిట్టు నేనే. కిట్టు, కార్తీక్, కార్తీక్, కిట్టు. ఒరే కిట్టు, నువ్వట్రా? పెద్దవాడు అయిపోయావు, గుర్తుపట్టలేకపోయానురా. అమ్మయ్యా, గుర్తొచ్చింది. నేను మిమ్మల్ని చూడగానే గుర్తుపట్టలేకపోయాను. మీకు వయసు అయిపోయింది కదా. చూడండి బాబు, వీడు 14 ఏళ్ల వరకు నా దగ్గరే పెరిగాడు. బాబాయ్ బాబాయ్ అంటూ చనువుగా తిరిగేవాడు, చాలా మంచోడు. ఆ వయసులోనే తన దగ్గరున్న డబ్బు ఎంతుంటే అంతా 10 మందికి సాయం చేసేవాడు. అంత మంచోడికి పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మంచుడున్నా అనుమానిస్తాడు శంకరం. పోలీస్ బుద్ధి కదన్నయ్య. పారిపోలేదు బాబు, వెళ్ళిపోయాడు. ఎవరో చేసిన దొంగతనాన్ని వీడి మీద మోపి పిల్లలందరూ కలిసి అవమానించారు. ఆ అవమాన భారం తట్టుకోలేక ఎటో వెళ్ళిపోయాడు. నేనేదో కవర్ చేయాలని కిట్టు అని అబద్ధం చెప్తే పెద్ద ఆయన నిజంగానే కనెక్ట్ అయిపోయారు. అమ్మయ్యా. ఇదిగో, ఇప్పుడు కూడా మా శంకరన్నయ్య మా ఆయన్ని అనుమానిస్తూనే ఉన్నాడు. అది కాదమ్మా, నేను ఇంకేం మాట్లాడొద్దన్నయ్య. పోయినసారి నేను పూసలు వేసుకున్నప్పుడు భోజనానికి పిలిస్తే మా ఆయన్ని ప్రశ్నలు అడిగి మా సంతోషాన్ని నీరు కార్చావు. ఈ రోజు కూడా అలాగే చేసి నన్ను బాధ పెడుతున్నావు. తోడుబుట్టకపోయినా సొంత అన్నయ్యలా భావించాను. నువ్వు పంచే అనురాగానికి మురిసిపోయి నాకు ఇంకో అన్నయ్య ఉన్నాడని గర్వపడ్డాను. కానీ నా ప్రతి సంతోషంలోనూ నువ్విలా చేసి నా మనసుని కష్టపెడుతూనే ఉన్నావు. ఐఎమ్ సారీ మీనాక్షి. ఈ అన్నయ్య నువ్వు ఇంతేనా అర్థం చేసుకుందే? కార్తిక్ని అవమానించడమో నిన్ను బాధ పెట్టడమో చేయాలని నేను అనుకుంటానా? అనుకోకుండా మూర్తిగారు కలిశారు. మాటల్లో కస్తూరిబాయి అనాథాశ్రమానికి సంబంధించిన వ్యక్తి అని చెప్తే కార్తిక్ని పలకరించి వెళ్తారని నేనే తీసుకొచ్చాను తప్ప మరొక ఉద్దేశం లేదమ్మా. నన్ను నమ్ము మీనాక్షి.